Hi students, good morning all of you. So, ఈ రోజు క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ పేపర్లో ఉండేటువంటి యూనిట్ 1 ఉండేటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిషెస్ అంటే ఫిషెస్ని ఎలా ప్రిజర్వ్ చేస్తారు, స్టోర్ చేస్తారు ఆ టాపిక్ గురించి. నెక్స్ట్ ఫిషెస్ని కలెక్ట్ చేసిన తర్వాత హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు ఆ టాపిక్ గురించి ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. తర్వాత క్లాస్లో రిగర్ మార్టిస్ లేదా స్పాయిలర్స్ ఆఫ్ ఫిషెస్ ఎలా స్పాయిల్ అవుతాయి ఆ టాపిక్స్ గురించి తర్వాత క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో కీపింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ లైవ్ ఫిష్, సో లైవ్ ఫిష్ అంటే జీవించి ఉన్న ఫిషెస్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే లైవ్ ఫిష్ ఫస్ట్ ఎక్కడైతే పాండ్స్లో కానీ రివర్స్లో కానీ సీ వాటర్లో కానీ ఎస్టరీస్ వాటర్లో కానీ కల్చర్ చేసినటువంటి ఫిషెస్ని కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన తర్వాత ఆ ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అంటే ఒక కంట్రీ నుంచి వేరే ఒక కంట్రీకి, అదర్ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఈ లైవ్ స్టాక్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాపులేషన్ అనేది బాగా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ ఆహారపు కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిషెస్ని న్యాచురల్గా ఏంటి రివర్లో కానీ పాండ్స్లో కానీ సీ వాటర్లో కానీ కల్చర్ చేయడం జరుగుతుంది. కానీ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా కూడా ఫిషెస్ని కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్గా ఫిషెస్కి కావలసినటువంటి పరిస్థితులను కల్పించి ఆ కండిషన్స్ని ఆర్టిఫిషియల్గా కల్పించి పాండ్లో ఏ విధంగా అయితే మనం న్యాచురల్గా చేస్తామో ఆర్టిఫిషియల్గా కూడా అలా దానికి తగినటువంటి పరిస్థితులను కల్పించి ఫిషెస్ని కల్చర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫిషెస్లో మినరల్స్, సాల్ట్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా ఉండడం వల్ల ఫిషెస్కి బాగా డిమాండ్ ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడం లైవ్ స్టాక్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కంట్రీస్లో ఏంటంటే ఎక్కువగా స్పాయిల్ అయిపోయినటువంటి ఫిషెస్ కన్నా లైవ్ స్టాక్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో బ్రతికి ఉన్న ఫిషెస్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అదర్ కంట్రీస్లో. సో ఈ స్టోర్ చేసినటువంటి ఫిషెస్ను తినడానికి అంతగా ఇష్టపడరు. కాబట్టి ఏమవుతుంది అంటే సో ఇందుకు కొన్ని మెథడ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే లైవ్ స్టాక్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేవి సైంటిఫికల్గా మెథడ్స్ అనేవి కొన్ని వాటిని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో అవి ఏంటి అంటే కనుక సో ఇంచుమించు 300 సంవత్సరాల ఇయర్స్కి ముందే ఈ
డెవలప్ అవుతున్న కంట్రీస్లో ఏంటంటే ఈ ఫిషెస్కి బాగా డిమాండ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో వీటిని కొన్ని ఎక్విప్మెంట్స్ సహాయంతో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అవేంటి అంటే, సో లైఫ్ స్టాక్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ కల్చర్ చేసినటువంటి పాండ్ కానీ, రివర్ కానీ, లేక్ కానీ, సీ వాటర్ దగ్గర కానీ ఈ కల్చర్స్ చేసినటువంటి ఫిషెస్ని కలెక్ట్ చేసుకొని లారీస్లో కంటైనర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. ఈ కంటైనర్స్లో ఈ కలెక్ట్ చేసినటువంటి ఫిషెస్ని అందులో వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత సో ఫస్ట్ దాని ఆ కంటైనర్ని డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఏవైతే హెల్తీగా ఉండేటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్తీగా ఉండేటువంటి ఫిషెస్ను బాడీ సర్ఫేస్ మీద ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్స్ను, బ్లడ్ను, మ్యూకస్ మెటీరియల్స్ను, ఇంకా ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా వీటన్నిటిని కూడా కూల్ వాటర్తో క్లీన్ చేసేసుకుని వాటిని ఈ లైఫ్ స్టాక్ని అవి సైజుని బట్టి కూడా, అంటే కంటైనర్స్లో ఏ సైజు ఉండేటువంటి ఫిషెస్ అనుగుణంగా ఉంటాయో దానికి తగినటువంటి ఫిషెస్ను ఈ కంటైనర్లో క్లీన్ చేసేసుకుని ఫస్ట్ ఈ ఫిష్ ఈల్డ్ని క్లీన్ చేసేసుకుని కంటైనర్లో వేసుకోవడం జరుగుతుంది. వేసుకున్న తర్వాత ఏవైతే కంటైనర్లో వేసిన తర్వాత ఏవైతే స్పాయిల్ అయినటువంటి ఫిషెస్ ఉన్నాయో చూసుకుని తీసేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వన్, సో కంటైనర్లో ఫిషెస్ను వేసే ముందు దానికి ఫిషెస్కి కొన్ని అవర్స్ దానికి ఫుడ్ మెటీరియల్ అనేది సప్లై చేయడం ఆపేయాలి. ఎందుకంటే అది రిలీజ్ చేసేటువంటి ఎక్స్క్రిటరీ మెటీరియల్ అంతా కూడా వాటర్లో ఎక్కువగా ఎక్స్క్రిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సఫకేషన్ ఏర్పడుతుంది. సో అక్కడ వాటర్లో ఏంటంటే అది రిలీజ్ చేసేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏంటి అంటే అమోనియా. ఇది అమోనియా, ఈ నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్ సఫకేషన్ ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్స్క్రిటరీ మెటీరియల్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి దానికి మ్యాథ్ అనేది పెట్టడం ఆపేసేయాలి. తర్వాత థర్డ్ వన్, ఫస్ట్ వన్ కంటైనర్ని క్లీన్ చేసుకోవాలి, తర్వాత ఫిషెస్ని క్లీన్ చేసుకోవాలి. కంటైనర్లో వేసిన తర్వాత ఫిషెస్కి ఫుడ్ మెటీరియల్ అనేది సప్లై చేయడం ఆపేసేయాలి. అండ్ థర్డ్ వన్, కంటైనర్ యొక్క టెంపరేచర్ని బాగా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చెక్ చేసుకుంటే ఫిష్ యొక్క మెటబాలిక్ రేట్ అనేది, ఫిష్ యొక్క క్వాలిటీ అనేది తగ్గకుండా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, అలాగే వాటర్లో ఉండేటువంటి అమోనియా నైట్రేట్, కార్బన్ డైఆక్సైడ్ వీటి శాతం కూడా తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోవడం వల్ల ఫిషెస్కి తగినంత ఆక్సిజన్ అనేది లభ్యం కాదు. కాబట్టి ఎక్కువసేపు కంటైనర్లో ఉండి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కంటైనర్లో వాటర్ ఎక్కువగా ఉంచి సో తగినంతగా ఆక్సిజన్ అనేది దానికి పడేటట్టుగా దాన్ని చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ అండ్ ఫోర్త్ వన్, కొన్ని స్పీసెస్ని, అంటే ఒక పాండ్ తీసుకుంటే ఒక పాండ్లో ఓన్లీ ఒక స్పీసెస్ని మాత్రమే మనం కల్చర్ చేయం కదా, డిఫరెంట్ స్పీసెస్ని కల్చర్ చేస్తాం. అలాంటప్పుడు డిఫరెంట్ స్పీసెస్ని కల్చర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కంటైనర్లో ఈ కంటైనర్లో ఏమవుతుంది అంటే ఫిషెస్ని డిఫరెంట్ స్పీసెస్ని వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కట్లా ఫిషెస్, కట్లా లాబియో, కొన్ని స్పీసెస్ని కంటైనర్స్లో వేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో వాటికి తగినంత ఆక్సిజన్ అనేది ఉండేటట్లుగా చూసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వన్, సో ఇప్పుడు నవేడేస్ ఈ రోజుల్లో ఏంటంటే ఈ కంటైనర్స్ను లారీస్లో ఉంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఆ ట్రక్స్లో తీసుకునేటువంటి ఏ ట్రక్ అయితే ఉందో అందులో కంటైనర్స్ పెట్టేసి అందులో ఆక్సిజన్ టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, మన దేశంలో ఉండేటువంటి కొన్ని స్పీసెస్ చెప్పుకున్నాం కదా, అలాగే మన దేశంలో ఉండేటువంటి ఇంకొన్ని స్పీసెస్
ఫిషెస్, కార్ప్ ఫిషెస్, ఈల్ ఫిషెస్, ఫ్లౌండర్, టర్బోట్, క్యాట్ఫిష్, క్లేరియస్ బట్రాకస్ మాకు చెప్పాలి కదా అది, తిలాపియా. సో ఈ ఫిషెస్ అన్నింటినీ కూడా సో సాల్మన్, ట్రౌట్, కార్ప్, ఈల్, ఫ్లౌండర్, టర్బోట్, క్యాట్ఫిష్, తిలాపియా, క్లేరియస్ ఇలాంటి స్పీసెస్ అన్నింటినీ కూడా మన దేశంలో ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా లంగ్ ఫిషెస్ అయినటువంటి ప్రోటోప్టెరస్ లంగ్ ఫిషెస్ అంటాం కదా, ప్రోటోప్టెరస్ వీటిని కూడా ఎక్కువ దూరం వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. సో వాటి యొక్క ఫిజికల్, కెమికల్ నేచర్ని బట్టి వాటిని ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అది ఎంత లాంగ్ ఉండాలో చూసుకుంటూ ఉండాలి. కంటైనర్లో నీటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. కంటైనర్లో నీటిని మారుస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వన్, కంటైనర్స్ని ఎలా తయారు చేసుకుంటారు అంటే సో అల్యూమినియంతో ఉండేటువంటి కంటైనర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ కంటైనర్స్ పైన ఇటువంటి క్యాప్స్, మూతలు లేకుండా అది ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. సో పామ్ లీవ్స్ కానీ, తాటి ఆకులు కానీ, కొబ్బరి ఆకులు కానీ వాటిని పైన వేసుకుని ఉంటే ఈ ఎవాపరేషన్ అనేది, ఆవిరి అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. వాటర్లో ఉండేటువంటి ఆక్సిజన్ కూడా సరిపడగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. కంటైనర్ని ఎప్పుడు నీటితో కంటైనర్లు తడుపుతూ, నెక్స్ట్ వన్ కంటైనర్ తరచు నీటిని, వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. సో చాలా ప్రాంతాలలో ఏం చేస్తున్నారంటే, చాలా ఏరియాస్లో ఏంటంటే కార్ప్ ఫిషెస్ని మెయిన్గా కార్ప్ ఫిషెస్ని ఈ కంటైనర్స్లో ఉంచడం జరుగుతుంది. కంటైనర్స్లో ఉంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సో ఫిషెస్ ఈ కంటైనర్స్లో వేసినప్పుడు కంటైనర్స్ ద్వారా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో చిన్న కంటైనర్స్ ఏమైనా ఉంటే ఈ ఫార్మర్స్ సైకిల్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాటర్ యొక్క pH ఎంత ఉంది, ఆక్సిజన్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, ఒకే స్పీసెస్లో ఉండేటువంటి స్పీసెస్ వేసామా లేదంటే స్పీసెస్ అనేవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉంటూ కంటైనర్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మ్యాక్సిమము ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఫిషెస్ అనేవి కొన్ని స్పాయిల్ అయిపోవడం జరుగుతుంది. ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. ఇలా స్పాయిల్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. మెయిన్గా కొన్ని కార్ప్ ఫిషెస్ని మెయిన్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఫార్మర్స్ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని స్పీసెస్ అనేవి అందులో ఉంటాయని చెప్తున్నాం కదా. ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత సో ఈ ఫిషెస్ అనేవి ఏవైతే స్పాయిల్ అవ్వకుండా ఉంటాయో, ఇప్పటివరకు చెప్పుకున్నాం. స్పాయిల్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఫిషెస్ని కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసినటువంటి ఫిషెస్ బాడీ సర్ఫేస్ మీద ఎటువంటి మెటీరియల్స్ ఏమీ లేకుండా, అంటే మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా కానీ, లేదా మ్యూకస్ మెటీరియల్స్ కానీ, లేదా బ్లడ్ కానీ, ఇంకా ఏమైనా ఇసుక రేణువులు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ కూల్ వాటర్తో క్లీన్ చేసుకుని లైఫ్ స్టాక్ అయితే నార్మల్గా వేసేసుకోవచ్చు.
నార్మల్గా వేసేసుకున్న తర్వాత ఈ కంటైనర్స్ని క్లీన్ చేసేసుకుని ఒకవేళ బాగా లాంగ్ అయితే కనుక దానికి ఫ్యూ అవర్స్ మనం ఆహారం పెట్టడం, ఫుడ్ మెటీరియల్ పెట్టడం ఆపేస్తాం. సో ఇలా చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఫుడ్ మెటీరియల్ పెట్టేటప్పుడు పోయేటప్పుడు ఏంటంటే ఈ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లైట్గా ఫుడ్ అనేది ఫుడ్ మెటీరియల్ అనేది ఫిషెస్కి వేస్తూ ఉండాలి. కానీ కంటైనర్కి సరిపడగా ఉండేటువంటి ఆ సైజుని బట్టి, అది ఫింగర్ లెంగ్స్ సైజులో ఉన్నాయా లేదా ఒక నార్మల్ సైజులో ఉన్నాయా, బిగ్ సైజులో ఉన్నాయా చూసుకుంటూ ఆ కంటైనర్స్లో ఆ ఫిషెస్ని వేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ ఫిషెస్కి ఆ వాటర్లో ఉండేటువంటి ఈ ఆక్సిజన్, ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది తగ్గిపోతుందో అప్పుడు సఫకేషన్ ఏర్పడుతుంది. ఒక అవరోధం అనేది ఏర్పడడం వల్ల ఫిషెస్ అన్నీ కూడా మ్యాక్సిమం చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయకుండా మ్యాక్సిమం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఏవైతే డ్యామేజ్ అయినటువంటి ఫిషెస్ కానీ లైఫ్ స్టాక్ ఏదైనా డ్యామేజ్ అయితే వీటి యొక్క డిమాండ్, ఫిష్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతే ఈల్డ్ అనేది అక్కడ లాస్ అనేది రావడం జరుగుతుంది. సో కంటైనర్స్లో చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఈ ఫిషెస్ని కొన్ని స్పీసెస్ని వేస్తాము. కొన్ని స్పీసెస్ని వేసిన తర్వాత ఆ కంటైనర్లో స్పేస్ అంటే వాటర్ ఎక్కువగా ఉండాలి, ఫిషెస్ ఈజీగా మూవ్ అయ్యే విధంగా ఉండాలి, ఈ మూమెంట్స్ అనేవి చూపిస్తూ ఉండాలి. సో అలా కాకుండా వాటర్ అనేది తక్కువగా ఉండి ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ సఫకేషన్ ఏర్పడిపోతుంది. నెక్స్ట్ ఫుడ్ మెటీరియల్ వాటిల్లో అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫిషెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అవి చనిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ లైఫ్ స్టాక్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ వాటర్ యొక్క టర్బిడిటీ అనేది, నెక్స్ట్ వాటర్ యొక్క pH, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. పెద్ద కంటైనర్స్లో నార్మల్ కంటైనర్స్లో కూడా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది.